అబ్బా మావయ్య చూసావా మన లాస్ట్ సెంటెన్స్ ఎంత మంచిగా కనబడుతుందో. చాలా రోజుల తర్వాత మనమైతే ఇంటికైతే వెళ్ళబోతున్నాం, అది కూడా మీ ఇంటికి. అవునరా, మనకి ఉగాది పండగ కాబట్టి మనం ఇంటికైతే వెళ్తున్నాము, లేకపోతే ఇంటికాడనే ఉంటుండే. కదిలే మావయ్య, ఇక్కడ చూస్తుంటే మాత్రం సూపర్ గా ఉంది కదా. లాస్ట్ అంటే సబ్స్క్రైబర్స్ ఏమంటారు? సూపర్ గా ఉంది కదా. మా ముంగట చూడు ఏమైనట్టుంది. ఏంట్రా? అరే అవునరా, ఏమైనట్టుంది. మావయ్య పోనీ పోనీ ఇక్కడ నుంచి. ఎందుకురా, ఏమైందిరా? పాపము వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం కదా. మావా మర్చిపోయావా ఏంటి? ఈ రోడ్డు ఏం రోడో మర్చిపోయావా? ఏం రోడ్ రా? మావా పాత బంగ్లా ఉండే మావా రోడ్ ఇది. ఈ బంగ్లా కాడ అర్ధరాత్రి 12 గంటలకి ఖచ్చితంగా దయ్యం అయితే ఉంటుంది. ఎవరైతే కిందికైతే దిగుతారో వాళ్ళని చంపేస్తుందని మర్చిపోయావా మావా నువ్వు? ఏం మాట్లాడుతున్నారా సించాన్? అవన్నీ జస్ట్ కథలరా, అలాంటి దయ్యాలు ఏముండయి. నిజం మావా నిజము. నేను చాలా స్టోరీలు విన్నాను. కావాలంటే అదిగో చూడు, పక్కనే ఉంది పెద్ద బంగ్లా. ఆ బంగ్లా చాలా అంటే చాలా భయంకరమైన బంగ్లా. దాంట్లో దయ్యాలుంటాయి. ఇక్కడ రోడ్డు పని చేయకుండా అయిందంటే ఆ దయ్యమే ఏదో చేసి ఉండొచ్చు మావా. పోనీ మావా ఇక్కడ నుంచి పోనివ్వు. అరే ఊకోరా, పాపం వాళ్ళకి మనం హెల్ప్ చేద్దామంటే నువ్వు ఏదేదో అంటున్నావేంటి? వామ్మో, ఒక నిమిషం అండి, మనమైతే ఫస్ట్ అయితే బండిని అయితే సైడ్కి అయితే పెడదాం. మావా చెప్పిన మాట వినడం లేదు కదా. చూడు చూడు, ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతుంది. రే ఊకోరా, పాపం మనం హెల్ప్ చేద్దామంటే నువ్వు ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? మావా వద్దు మావా, వద్దు మావా, నా మాట విను మావా, నా మాట విను. రే ఏం కాదురా, ఒక్క నిమిషం ఆగు, వెళ్ళి ముందడికెళ్ళి చూద్దాము. వామ్మో, కారు చూస్తుంటే మాత్రం చాలా డ్యామేజ్ అయినట్టుంది. ఎక్కడుంది? ఎవరబ్బా ఈ డ్రైవరు? ఓహో ఇక్కడున్నారా? అయ్యో ఏమైంది కార్కి? నా కారు ఉన్నట్టుండి బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇక్కడ చూస్తుండే చుట్టుపక్కల ఎవరు కూడా లేరు. మీరు నన్ను కాపాడతారా? మీరు నన్ను ఇంటికి తీసుకొని వెళ్తారా ప్లీజ్? మిమ్మల్ని నేను ఇంటికి తీసుకొని వెళ్తాను. అవును, ఎవరికైనా ఫోన్ చేశారా? ఫోన్ చేశాను, కానీ వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నేను ఎవరికి ఫోన్ చేయాలో కూడా నాకు అర్థం అవడం లేదు. ఏంటిది? అవునా? అవును అవును, మీరు నన్ను కాపాడతారా? కాపాడతారా? ఖచ్చితంగా ఖచ్చితంగా మేము కాపాడతాము. ఏమంటారు సించాన్? మావా కాపాడదాం, మావా కాపాడదాము. పదండి ఫాస్ట్ గా వెళ్ళిపోదాము. ఇది అసలుకైనా డేంజర్ అంటే డేంజర్ అయిన చోటు ఇది. ముందే పక్కనే పాడుబడ్డ బంగ్లా ఉంది. అది చాలా దయ్యాలు ఉంటాయని చాలా మంది చెప్పారు. పదండి అక్క, కొంచెం వెళ్ళిపోదాం మనము. సరే సరే వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాము. అయితే మరి వచ్చేసండి, వెనకనే మా తారు ఉంది. సరే సరే వస్తున్నా. మావా వెళ్ళిపోయి చూడు ఇక్కడ నుంచి. రే అవునరా, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? ఎక్కడికి వెళ్ళిపోయింది? మావా నేను అందుకే చెప్పాను దయ్యమని, అందుకే నేను చెప్పాను. పద మావా కొంచెం మనం పారిపోదాము. పద మావా పారిపోదాము. ఏరా ఎక్కడికి పారిపోతారు? ఎవరు ఎవరు? ఇంకెవర్రా? రాగిణి రాగిణి. మెల్లిగా లాస్ సెంటర్స్ నుంచి పారిపోదామని చూశారు కదా. అటు ఇటు తిరిగి మా దయ్యాల కోటకి వచ్చారు కదా. ఈరోజు ఖచ్చితంగా మిమ్మల్ని చంపుకొని తింటాం మేము. సరే సరే రండి రండి, ఫాస్ట్ గా రండి. అమ్మో, వీడు షించాన్ గారు ముందే చెప్పాడు వద్దని, కానీ నేనే వినలేదు. రే రండి రండి రండి, బండెక్కండి బండెక్కండి. సరే సరే రా, పోనిస్తున్నాను పోనిస్తున్నాను. అరే నేను పోవడం లేదురా, ఆటోమేటిక్ గా తారే వెళ్తుంది. నేనేం చేస్తలేదు కంట్రోల్, అది ఆటోమేటిక్ గా డ్రైవ్ చేసుకుంటుందిరా. అదే ఆటోమేటిక్ గా డ్రైవ్ చేసుకుంటుంది. నాకేమీ అర్థం అవడం లేదురా. అయ్యో స్టీరింగ్ వెళ్ళింది. ఇక్కడ ఇటు కాదు, అటు వెళ్ళాలి. ఈ చుట్టుముట్టు బంగ్లా సైడ్ ఎందుకు తిరుగుతున్నావు? ఇట్లెందుకు రౌండ్లు కొడుతున్నావు నువ్వు ఇట్లా? మావా మన పని అయిపోయింది, మన పని అయిపోయింది మావా, మన పని అయిపోయింది. అందుకే నేను చెప్పాను వద్దు మావా వద్దు, వేరే దారిలో వెళ్దాము, అసలు బండి ఆపకని. కానీ నువ్వు విన్నావా? విన్నావా? వినలేదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. మంచిగా ఉగాది రోజు, పండగ రోజు మంచిగా ఇంటికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇట్లా దయ్యాల దగ్గర ఇరికిస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మావా, ఎక్స్పెక్ట్ చేయలేదు. రే నేనేమన్నా కావాలని చేశానారా? నేనేమన్నా కావాలని చేశానా? నాకేమన్నా తెలుసా? మరి నేను చెప్పినప్పుడే నువ్వు వినాల్సింది. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, దయ్యం చేతిలో ఇరుక్కున్నాం మనము. రే మనకి హెల్ప్ చేయడానికి ఎవరొకరు ఉంటారు లేరా? ఏం హెల్ప్ చేస్తారో ఏమో. ఎరా పీజే ఎలా ఉంది?
నువ్వు ఎక్కడికి పోలేవు, నువ్వు ఎక్కడికి పోలేవు. అమ్మయ్య రే నా పని చేస్తుందిరా ఇక మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఫాస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము మా పోనీ అయితే పోనీ, డైరెక్ట్ సిటీలకు పోనీ. సరే రా వెళ్తున్నా. ఏంట్రా బండి ఆగిపోయింది? మావా ఎందుకు మావా ఆపేసావు? మావా ఎక్కడికి మావా? మళ్ళీ వెనకకెందుకు తీసుకుని వెళ్తున్నావు? రే నా కంట్రోల్లో లేదురా, ఆటోమేటిక్ గా వెనకకెళ్తుందిరా బండి. అయ్యో ఏయ్ రే ఏంట్రా ఇది? తార్ నా చేతిలో కంట్రోల్ లేదు, ఆటోమేటిక్ గా వెనకకెళ్ళిపోతుంది. రా. ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చావు కదా. రే షిన్చాన్, డోరేమోన్, నోబితా దిగండ్రా, దిగి పారిపోండి. మావా ఆగు మావా, మేము కూడా వస్తున్నాము. మావా ఆగు. రే రండిరా మరి, ఫాస్ట్గా రండి. మావా వచ్చేసాము. ఏం చేద్దాం మావా, ఏం చేద్దాము? రండి, ఎదురుగా అయితే బిల్డింగ్ అవుతుంది కదా, ఆ బిల్డింగ్ వెళ్ళి దాక్కుందాము. మావా అదే మావా, దయ్యాల కోట, దాంట్లోకి వెళ్ళి దాక్కుందామంటావేంటి? ఇక అదే తప్ప మనకి ఇంకో ఆప్షన్ లేదురా. మనం అందులోకి వెళ్ళి మన జ్యూస్ బాబాకి ఫోన్ చేద్దాము. మన జ్యూస్ బాబా వస్తాడు, అప్పుడు మనల్ని కాపాడతాడు. లేకపోతే అవెంజర్స్ కి ఫోన్ చేద్దాము, ఎవరో ఒకరు వచ్చి మనల్ని కాపాడతారు. మనం లాస్ సెంటర్స్ కి దగ్గరలోనే ఉన్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా హెల్ప్ అయితే వస్తుంది. ఏమో మావా, నాకేమీ అర్థం అవడం లేదు. సరే ఇదైతే అది కానీ, పద ఫాస్ట్ గా వెళ్దాం లోపలికి. రండి ఫాస్ట్గా రండి. వామ్మో ఏంట్రా ఇది, పండగ పూట ఇంటికి వద్దామని చూస్తే ఈ దయ్యాల గోల ఈ రోజు కూడా. అదే కదా మావా, మనం ఎక్కడికి వెళ్ళి మంచిగుందాం అనుకున్నా గానీ మావా ఏమైంది? అరే ఏమో అర్థం అవట్లేదు. అమ్మా ఆటోమేటిక్ గా కింద పడిపోయాను రా షిన్చాన్. అవునా మావా, అయితే ఫాస్ట్ గా పద. సరే రండి జల్దీ రండి. అమ్మ మళ్ళా పడిపోయానేంట్రా? మావా మళ్ళీ ఏమైంది? అయ్యో మన పీజే మావకి ఏమైతుంది? ఏమోరా నాకేమీ అర్థం అవడం లేదు, ఆటోమేటిక్ గా కళ్ళు తిరిగి నేను పడిపోతా ఉన్నాను. మొత్తానికైతే లోపలికైతే వచ్చేసాను. అమ్మా మొత్తానికైతే లోపలికి వచ్చా. రే రండి ఫాస్ట్గా రండి. మామా వచ్చేసినాము. వామ్మో మావా, లోపలికి రావాలంటే చాలా భయంగా ఉంది. ఇదే మావా దయ్యాల బిల్డింగు. పోయి ఇందులోకి రమ్మంటున్నావు చూడు. మరి ఇంకొక ఆప్షన్ లేదురా, మనము కొద్దిసేపు దాకా తప్పించుకోవాలంటే దీని లోపలికే వెళ్ళాలి. రండి. వామ్మో ఇంత చీకటిగా ఉందేంట్రా ఇది? మావా భయం వేస్తుంది మావా. ఒక్క నిమిషం ఆగరా, నేను టార్చ్ తీస్తా. అరే టార్చ్ తీసాను రా, టార్చ్ తీసాను. ఒక్క నిమిషం ఆగండి. వామ్మో నిజమేరా షిన్చాన్, ఇది చూడ్డానికి నిజంగానే మస్తు భయంకరంగా ఉందిరా షిన్చాన్, మస్తు భయంకరంగా ఉంది ఇది. రే పైకి కూడా మెట్లున్నాయిరా, రండి పైకి వెళ్దాం రండి. వస్తున్నాం. అరే డోరేమోన్, నోబితా జల్దీ ఫాస్ట్ గా లోపలికి రండి. వామ్మో పైకున్నారా షిన్చాన్ మెట్లు? రారా షిన్చాన్ రా. రే రారా షిన్చాన్ రా. నేను పైన ఏమన్నా సేఫ్గా ఉందేమో చూస్తాను. ఏ పీజే, ఎక్కడ ఉన్నారా మీరు? ఎక్కడున్నారు? మిమ్మల్ని అసలు నేను వదిలిపెట్టాను కదా, అసలు వదిలిపెట్టాను రా పీజే, అసలు వదిలిపెట్టాను. వామ్మో ఇది మెల్లిమెల్లిగా ఇక్కడ దాకా దగ్గర దాకా వచ్చేటట్టుగా ఉంది. అయితే ఒక పని చేయాలి, మేమందరం అయితే దాక్కోవాలి, బిల్డింగ్ లోనే ఎక్కడొక్కడ దాక్కోవాలి. షిన్చాన్ గనేడి? రే షిన్చాన్ నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. షిన్చాన్ మావా చెప్పు మావా, ఇక్కడే ఉన్నాను. రే మనం అందరం కలిసి ఇక్కడ దాక్కుందాంరా. దాక్కుందాము. ఆ దయ్యం వచ్చి వెతికేసి మనం ఇక్కడ లేవని అది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన వెంటనే మనము అయితే మెల్లిగా అయితే ఇంటికైతే వెళ్ళిపోదాము. పక్కనే ఉంది కదా మన ఇల్లులు, అయితే బిల్డింగ్లు అయితే పక్కన ఉన్నాయి. ఓకేనా? ఆ పని చేద్దామా? మావా అలానే చేద్దాము. కానీ ఈ బిల్డింగ్ లో దాక్కోవడం అంటే అంత చాలా రిస్క్ అనుకుంటా కదా. ఇక మనకి ఆ తప్ప ఇంకో ఆప్షన్ లేదురా మరి. సరే మావా, అయితే మరి ఈ బిల్డింగ్ లోనే దాక్కుందాము. సరే ఫాస్ట్ వెళ్ళి దాక్కుందాం. పదండి. సరే మావా, సరే. ఏంటి కమలా, మన పాడుపడ్డ బిల్డింగ్ కాడికి రమ్మని చెప్పావు? మీకందరికి గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే గనక పీజే, షిన్చాన్, డోరేమోన్, నోబితా మన ఏరియాలోకి వచ్చారు. నేను వాళ్ళని చూశాను. నన్ను చూసి భయపడి పారిపోయారు. కాబట్టి మనము ఈ సిటీ మొత్తం మంచిగా వెతకాలి. మనకి ఖచ్చితంగా వాళ్ళైతే దొరుకుతారు. అర్థమవుతుందా స్క్విడ్ డాల్? నువ్వు ఏం చేస్తావంటే సిటీ అవుట్స్కట్స్ లో చాలా అంటే చాలా ఇల్లులు ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి వెతుకు. అక్కడ ఖచ్చితంగా దొరుకుతారు. ఏ కొత్త దయ్యం, నువ్వు ఏం చేస్తావంటే సిటీ అవుట్స్కట్స్ ఉన్నాయనక ఉన్న సైడ్ వెళ్ళి వెతుకు. కమల దయ్యం, నువ్వు ఏం చేస్తావంటే పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ వెళ్ళి వెతుకు. ఓకేనా? ఏ కాల్,
నువ్వు ఏం చేస్తావంటే వాటర్ లోపల వెళ్ళి వెతుకో. ఏ గ్రానీ దయ్యం, నువ్వేం చేస్తావంటే మన ఎయిర్పోర్ట్స్, పోలీస్ స్టేషన్లు, అలా ఏ బిల్డింగ్స్ ఉంటే ఆ బిల్డింగ్స్, అలానే పీజేది ఇల్లు ఉంటుందన్నమాట ఈ సిటీ లోపల, అక్కడ వెళ్ళి వెతుకో, ఓకేనా? సరే రాగిని, అక్కడ వెళ్ళి వెతుకుతాను. ఎలా తప్పించుకుంటారో నేను కూడా చూస్తాను. పీజే, షిన్చాన్, డోరేమోన్, నోబితా కొంచెంలా తప్పించుకున్నారు, కానీ నేను అందరి దయ్యాలనైతే రప్పించాను. ఈరోజు మీరు ఖచ్చితంగా తప్పించుకోలేరు. ఉగాది పండగ చేసుకుందామని ఊరికి వచ్చారు కదా, చేసుకుందాం, అందరం కలిసి పండగ మంచిగా చేసుకుందాము. వెళ్ళండి, అందరూ వెళ్ళి వెతకండి. వామ్మో, ఏం ప్లాన్ వేశారా బాబోయ్. రే షిన్చాన్, డోరేమోన్, నోబితా, మనకి ఈ బిల్డింగ్ ఏరా సేఫ్. ఎందుకంటే వాళ్ళు ఈ బిల్డింగ్ తప్ప మొత్తం ఇక్కడ ఉన్న ఏరియాలో ఏ బిల్డింగ్ కూడా వదిలిపెడతలేర్రా. అన్ని బిల్డింగ్లకైతే వెళ్ళి వెతుకుతున్నారు. కాబట్టి మనం ఇక్కడనే ఉందాము, సరేనా? నేనైతే జ్యూస్ బాబాతో ఎట్లా అట్లాగా కాంటాక్ట్ అయితే చేసి ఏదొకటి మంత్రించినది ఏదొకటి తీసుకొని మనమైతే వీళ్ళనైతే ఎదుర్కొందాం రా, ఓకేనా? సరే మావా, సరే. రేయ్, మెల్లిగా మాట్లాడరా షిన్చాన్, మెల్లిగా మాట్లాడు. ఎందుకు అంతగానం గట్టిగా కొడుతున్నావు నువ్వు? సారీ మావా, సారీ. సరే, మీరు ఇక్కడ ఉండండి, సైలెంట్గా ఉండండి. వాళ్ళైతే ఇక మెల్లిగా ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతారు, సరేనా? సరే మావా, సరే. సరే, అయితే ఇక్కడ ఉందాం మనం. అందరైతే వెళ్ళిపోయారు. ఈరోజు రాత్రి కల్లా మేమైతే వాళ్ళనైతే పట్టుకుంటాము. మీరు ఎక్కడికి వెళ్ళి దాక్కోలేరు పీజే, నేనైతే వాటర్ లోపలికైతే వచ్చేసాను. వాటర్ లో ఎక్కడ దాక్కున్నా కానీ నేను మాత్రం వదిలిపెట్టాను. అస్సలు వదిలిపెట్టాను. అయిపోయారు షిన్చాన్, పీజే. లేక మా సైడ్ వచ్చారు. ఈసారి మాత్రం మిమ్మల్ని నేను అస్సలు వదిలిపెట్టాను. అస్సలు వదిలిపెట్టాను. వస్తున్నాను. మీరు ఎక్కడ దాక్కున్నా కానీ నేను మాత్రం మిమ్మల్ని వెతికి పట్టుకుంటాడు ఈ కాల్. అస్సలు వదిలిపెట్టాడు. ఎక్కడ దాక్కున్నారు? గ్రీన్ లైట్, రెడ్ లైట్. నేనైతే సిటీ అవుట్స్కట్స్ కి అయితే వచ్చాను. ఎక్కడున్నారో మనమైతే చూద్దాము. విజయ్, షిన్చాన్, ఎక్కడ దాక్కున్నారు మీరు? ఎక్కడ? ఈ బిల్డింగ్ లో దాక్కున్నారా? గ్రీన్ లైట్, రెడ్ లైట్. నేను మాత్రం మిమ్మల్ని అసలు వదిలిపెట్టాను. అసలు వదిలిపెట్టాను. గ్రీన్ లైట్, రెడ్ లైట్. మీరు ఎక్కడ దాక్కున్నా గానీ నేను మాత్రం ఈరోజు మిమ్మల్ని ఖచ్చితంగా హతమార్చేస్తాను. గ్రీన్ లైట్, రెడ్ లైట్. పైన దాక్కున్నారా? వీటిపైన లేదు. ఇక్కడ కూడా ఎవరు లేరు. ఇక్కడ వీటిలలో లేరు. ఇక్కడ కూడా ఎవరు లేరు. వీటి లోపల కూడా ఎవరు లేరు. వీటి పైన కూడా ఎవరు లేరు. బిల్డింగ్లలో కూడా ఎవరు లేరు. గ్రీన్ లైట్, రెడ్ లైట్. అందరూ ఊరికి వెళ్ళినట్టున్నారు. ఎవరు కూడా లేరు. ఈ కంటైనర్ లోపల, ఈ దీని లోపల ఎవరు లేరు. గ్రీన్ లైట్, రెడ్ లైట్. ఇక్కడ మొత్తం కంటైనర్లు ఉన్నాయి. కంటైనర్ల దగ్గర కూడా ఎవరు లేరు. ఈ బిల్డింగ్లలో కూడా ఎవరు లేరు. పైన కూడా ఎవరు లేరు. గ్రీన్ లైట్, రెడ్ లైట్. మరి ఇంకెక్కడికి వెళ్ళారు? నా ఇక్కడైతే ఎవరైతే లేరు. ఇదంతా క్లియర్. గ్రీన్ లైట్, రెడ్ లైట్. ఖచ్చితంగా ఎక్కడొక్కడ దాక్కొని ఉండొచ్చు. ఖచ్చితంగా మా చేతికి అయితే ఖచ్చితంగా దొరుకుతారు. గ్రీన్ లైట్, రెడ్ లైట్. మీరు ఎక్కడికి తప్పించుకోలేరు పీజే, ఎక్కడికి తప్పించుకోలేరు. గ్రీన్ లైట్, రెడ్ లైట్. ఎక్కడ దాక్కున్నారు పీజే? ఎక్కడా? మీరు ఎక్కడికి పారిపోలేరు. అస్సలు పారిపోలేరు. మిమ్మల్ని ఎవరు కూడా ఇంట్లోకి రానిచ్చుకోరు. ఎందుకంటే మేము అందరికీ భయపెట్టి ఉంచాము. అందుకే చూస్తున్నారు కదా, డోర్లకి తాళాలు వేసుకొని లోపల దాక్కొని ఉన్నారు మనుషులు. మిమ్మల్ని ఎవరు కూడా లోపలికి రానివ్వరు పీజే, ఎవరు కూడా రానివ్వరు. ఎక్కడ దాక్కున్నారు? మర్యాదగా బయటకి రండి పీజే, బయటకి రండి. అసలు మిమ్మల్ని మేము వదిలిపెట్టాం పీజే, వదిలిపెట్టాం. బయటకు వచ్చేస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాము, లేకపోతే మిమ్మల్ని అతి ఘోరంగా చంపుకొని తింటాము. అర్థమవుతుందా పీజే? అర్థమవుతుందా?
బయటకి వచ్చేయండి, మర్యాదగా చెప్తున్నాను కదా, బయటకి వచ్చేయండి. ఎక్కడ దాక్కున్నారు? వచ్చేయండి. అరే చూస్తూ చూస్తూనే మొత్తం టైం అంతా అయిపోతుంది. మధ్యాహ్నం అవుతుంది ఇప్పుడు. పీజే ఎక్కడ దాక్కున్నారు? పీజే ఎక్కడ దాక్కున్నారు? ఇప్పటి వరకు కూడా మాకు ఎవరికి కూడా మీరు దొరకకుండా అలాంటి ప్లేస్ లో ఎలా దాక్కున్నారు? అలాంటి ప్లేస్ ఎక్కడుంది? నేను అన్ని అపార్ట్మెంట్లు అన్ని బిల్డింగ్స్ అయితే వెతుకుతున్నాను కదా, నాకైతే కంటికి కనపడడం లేరేంటి వీళ్ళు? ఎక్కడ దాక్కున్నారు? ఎక్కడ దాక్కున్నారు? పీజే ఎక్కడ దాక్కున్నారు? మీరు ఎక్కడ దాక్కున్నా కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాను పీజే, వదిలిపెట్టను. అస్సలంటే అస్సలు వదిలిపెట్టను పీజే, వదిలిపెట్టను. కమల దయ్యం అస్సలు మిమ్మల్ని వదిలిపెట్టదు, అస్సలంటే అసలు వదిలిపెట్టదు. ఈ అపార్ట్మెంట్స్ అన్ని వెతికేశాను. ఇంకా 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 అక్కడ కూడా కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, అక్కడ కూడా వెతుకుదాము. అక్కడన్నా ఖచ్చితంగా దొరుకుతారేమో. ఎక్కడ దాక్కున్నారు? మర్యాదగా బయటకి రండి, మర్యాదగా బయటకి రండి పీజే, మర్యాదగా బయటకి రండి. షిన్చాన్, డోరేమాన్, నోబితా ఎక్కడ దాక్కున్నారు? ఎక్కడ దాక్కున్నారు? మర్యాదగా బయటకి రండి. అరెచ్చా మొత్తం వెతికాను, నాకైతే కంటికి కూడా కనపడడం లేరు వీళ్ళు. ఎక్కడున్నారో ఏమో. పీజే పీజే ఎక్కడ దాక్కున్నారు? పీజే ఎక్కడ దాక్కున్నారు? మాకు కనపడకుండా ఎక్కడ దాక్కున్నారు? మా దోస్తులకు కూడా మీరు ఎక్కడ దాక్కున్నారో అసలు కనపడడం లేరని చెప్తున్నారు. అంత సీక్రెట్ రూమ్లు ఎక్కడున్నాయి ఇక్కడ? ఈ మనుషులు చాలా అంటే చాలా పిరికి పందలు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అసలు ఇంట్లోకి కూడా రానివ్వరు. ఇంకా ఎక్కడ దాక్కున్నారు? దీని లోపల దాక్కున్నారా? లేరు, దీని లోపల కూడా లేరు. అరే 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 ఎక్కడ దాక్కున్నారు? పీజే 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 మిమ్మల్ని అస్సలు మేము వదిలిపెట్టాం పీజే, వదిలిపెట్టాము. ఎయిర్పోర్ట్ అయిపోయింది, అన్ని చూసేశాను, అన్ని ఎంటీగా ఉన్నాయి. ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు? ఎక్కడా? ఒకసారి పీజే హోమ్ కి అయితే వెళ్ళైతే చూద్దాము, అక్కడ ఖచ్చితంగా ఉన్నారేమో, మనకి తెలుస్తుంది కదా. ఈరోజు ఎలా అలా చేసి వీళ్ళని పట్టుకోవాలి, లేకపోతే వీళ్ళు తప్పించుకొని మళ్ళా లాస్ సెంటర్స్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళా వీళ్ళ సబ్స్క్రైబర్స్ కాపాడతారు, జ్యూస్ బాబా కూడా కాపాడతాడు వీళ్ళని. ఎక్కడ పీజే హౌస్? పీజే హౌస్ ఎక్కడ? ఇక్కడ సైడే ఉంటుంది పీజే హౌస్. పీజే హౌస్ ఇదే 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 పీజే హౌస్. ఇందులో వెతుకుదాము. పీజే ఇంట్లోనే ఉన్నావు కదా, నాకు తెలుసు. మర్యాదగా బయటకి రా పీజే, మర్యాద బయటకు రా. ఇక్కడైతే ఎవరు లేరు, అయితే లోపల ఉన్నాడేమో. పీజే ఎక్కడున్నావు? పీజే పీజే షిన్చాన్, డోరేమాన్, నోబితా ఎక్కడ? లోపల రూమ్ లో కూడా ఎవరు లేరు కదా, అయితే పైన ఉన్నారా? ఇక్కడ కూడా ఎవరు లేరు. ఎక్కడున్నాయి అబ్బా ఇంటికి మెట్లు? ఎక్కడున్నాయి? ఇందులోంచి ఉన్నాయా పైకి మెట్లు? ఇక్కడ నుంచి కూడా లేవు. ఎక్కడ ఇటు నుంచి ఉన్నాయా? ఇక్కడ నుంచి కూడా లేవు. ఈ లోపల నుంచి ఉన్నాయా పైకి మెట్లు? అరే పైకి మెట్లు లేవేంటి? మరి ఎలా పైకి ఎక్కుతారు? పైకి ఎలా ఎక్కేది? పీజే అయినా కానీ నా దగ్గర పవర్స్ ఉన్నాయని మర్చిపోయావా పీజే? నా దగ్గర పవర్స్ ఉన్నాయి. లోపల ఉన్నావు కదా నువ్వు, లోపల. బయటికి రా పీజే, బయటికి రా. వస్తున్నావా లేదా చెప్పు, వస్తున్నావా లేదా? రా బయటికి రా పీజే, బయటికి రా. అరెచ్చా పీజే ఇక్కడ కూడా లేడు. ఇంకెక్కడ దాక్కున్నాడబ్బా పీజే? ఎంత మంచి ప్లేస్ ఎక్కడుంది? మాకందరికి కళ్ళల్లో కనపడకుండా ఎక్కడ దాక్కున్నావు? ఏంటి ఏం మాట్లాడుతున్నారు? గ్రానీ, కమలా ఏం మాట్లాడుతున్నారు ఏంటి? మీకు ఎక్కడ కూడా వాళ్ళు దొరకలేరా? అలాంటి ప్లేస్ ఎక్కడుంది? ఇక్కడ దాక్కున్న తందుకు అలాంటి ప్లేస్ ఎక్కడుంది? అయ్యో నువ్వు కాల్, నీకన్నా దొరికారా? ఏంటి నీకు కూడా దొరకలేరా? అయ్యో స్పిడ్డాల్, నీకు కూడా దొరకలేరా? ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు? ఎక్కడ దాక్కున్నారు? కొంప తీసి ఈ బిల్డింగ్లు అయితే దాక్కోలేరు కదా వీళ్ళు? అంత సీన్ లేదులే, వాళ్ళ ముందే భయస్తులు, చాలా అంటే చాలా పిరికి పందెలు. అలాంటి వాళ్ళు దీంట్లో ఎలా దాక్కుంటారు? ఖచ్చితంగా దాక్కోరు. వాళ్ళకి తెలుసు ఇది
దయ్యాల కోట అని ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో దాక్కొని ఉండరు. అక్కడ చూస్తేనేమో వాళ్ళ జీబ్ అక్కడనే ఉంది. ఇంకా ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారబ్బా? ఏ పీజే, షిన్చాన్, డోరేమాన్, నోబితా, నా వాయిస్లు కనుక ఇంటే గనక మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని మాత్రం మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. ఈరోజు ఖచ్చితంగా పట్టుకుంటాము పీజే, ఖచ్చితంగా పట్టుకుంటాము. రే వింటున్నారా? అమ్మో, వాళ్ళు మొత్తం సిటీ అంతా వెతికేశారంటారా? ఇక ఈ బిల్డింగ్ ఒకటే బాకీ ఇంకా మిగిలిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటారా షిన్చాన్? మావా ఏం చేద్దామంటావేంది మావా? రాత్రి నుంచి ఇన్నే ఉన్నాము. నాకు చాలా అంటే చాలా ఆకలిగా ఉంది. అలాను మనం ఇప్పుడు ఎలా మావా తప్పించుకునేది ఇక్కడ నుంచి? అదే కదరా, నాకు కూడా అర్థమవుతం లేదు. మావా మన సబ్స్క్రైబర్స్ ని హెల్ప్ తీసుకుందామా? ఖచ్చితంగా తీసుకుందాంరా. మన సబ్స్క్రైబర్స్ హెల్ప్ చేస్తేనే మనము ఇక్కడ నుంచి మనం తప్పించుకొని బయట పడగలుగుతాంరా షిన్చాన్. అవును మావా, అవును. సబ్స్క్రైబర్ మావా, మీరందరు లైక్ అయితే కొట్టేసి #జ్యూస్ బాబా అని కామెంట్ చేయండి మావా, కామెంట్ చేయండి. అప్పుడు మాకు జ్యూస్ బాబా పవర్స్ ఇస్తాడు, లేకపోతే జ్యూస్ బాబానే ఇక్కడికి వస్తాడు, మమ్మల్ని కాపాడతాడు. జల్దీ కామెంట్ చేయండి మావా, జల్దీ కామెంట్ చేయండి. అరే వాళ్ళైతే కామెంట్ అయితే చేస్తారా షిన్చాన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే మనము ఈ బిల్డింగ్ లో ఎక్కడొక్కడ దాక్కుందాం రా షిన్చాన్. సరే మావా, సరే సరే అయితే దాక్కుందాము. ఫస్ట్ అయితే నేనైతే వెళ్ళైతే దాక్కుంటాను రా. ఫస్ట్ అయితే నేనైతే వెళ్ళి దాక్కుంటాను. ఎక్కడ దాక్కోవాలబ్బా? ఈ బిల్డింగ్ ఎక్కడ చూసినా కానీ ఒకటేలాగుంది కదా. అయ్యయ్యో, ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ దాక్కోవాలి? ఎక్కడబ్బా? ఇక్కడ దాక్కుందాం మనము. ఇక్కడ దాక్కుందాము. రేయ్ డోరేమోన్, నోబితా, మీరు కూడా వెళ్ళి దాక్కోండి, మీరు కూడా వెళ్ళి దాక్కోండి. పిజమావ వెళ్ళి దాక్కున్నాడు. నేను కూడా వెళ్ళి దాక్కుంటాను. ఎక్కడ దాక్కోవాలబ్బా? ఎక్కడ దాక్కోవాలి? కిందికి వెళ్దామా? కిందికి వెళ్ళి దాక్కుందాం మనము. వామ్మో, కింద కింద ఈ ప్లేస్ లో దాక్కుందాం, ఈ ప్లేస్ లో దాక్కుందాము. ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా సబ్స్క్రైబర్స్, మీరేమంటారు? ఈ ప్లేస్ బాగుంది కదా, చెప్పండి మీరు. అరే డోరేమాన్, ఫాస్ట్ గా వెళ్ళి దాక్కో. మన జ్యూస్ బాబా వచ్చేలోపు మనం దాక్కుందాము. మన జ్యూస్ బాబా వచ్చాడంటే మనకి హెల్ప్ అవుతుంది. అప్పటి వరకు మనం తప్పించుకోవాలి కాబట్టి ఇప్పుడు దాక్కోవాలరా. అమ్మ బాబోయ్, ఇదేదో బాగుంది కదా ఈ రూమ్ లో దాక్కుందామా మనము? చూద్దాం ఇంకొంచెం బయటకైతే వెళ్ళి. అమ్మో, ఇదేదో కిచెన్ అంటే ఇది. అరే షిన్చాన్, మెట్ల కింద భలే దాక్కున్నావురా నువ్వు. ఎక్కడ దాక్కోవాలి? నేను ఇక్కడ దాక్కుంటాను, ఈ ప్లేస్ లో దాక్కుంటాను. సూపర్ గా ఉంది కదా నా ప్లేస్. ఏమంటారు సబ్స్క్రైబర్స్? వీళ్ళు మంచిగా ఎక్కడ ప్లేస్ లో అక్కడ దాక్కుంటున్నారు. ఎప్పుడు చూసినా నేను మాత్రం దాక్కోలేకపోతున్నాను. నేను ఎక్కడ దాక్కోవాలబ్బా? నేను ఎక్కడ దాక్కోవాలి? నేను ఇక్కడ సైడ్ అయితే వెళ్తాను. ఇక్కడ సైడ్ ఏదైనా ప్లేస్ ఉందేమో చూసుకుంటాను. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ 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 దాక్కుందామా? ఇక్కడ దాక్కుందామా? ఏదో ప్లేస్ బాగుంది కదా లోపల. షిన్చాన్ భలే దాక్కున్నావురా. ఇక్కడ దాక్కుందాము. నేను ఇక్కడ దాక్కుంటాను సబ్స్క్రైబర్స్. నాకెందుకో డౌట్ కొడుతుంది. ఇదే బిల్డింగ్ లో దాక్కున్నారేమో రాత్రి నుంచి. మేము అనవసరంగా సిటీ మొత్తం వెతుకుతున్నామేమో అనిపిస్తుంది. ఒకసారి నేను కూడా ఈ బిల్డింగ్ లో వెళ్ళి వెతికినంటే నాకు ఖచ్చితంగా వాళ్ళైతే దొరుకుతారనుకుంటున్నా. చలో ఇక మనం బిల్డింగ్ లోపలికైతే వెళ్ళైతే వెతుకుదాము. దానికి ముందైతే మనమైతే మన పవర్స్ అయితే వాడుకుందాము, ఓకేనా? నేనైతే మంత్రించిన బ్యాట్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా మా బ్యాట్కి ఎలా ఉన్నాయో, అవన్నీ మంత్రించినాయి అన్నమాట. ఇప్పుడు ఈ బ్యాట్తో వాళ్ళని ఎత్తాయి అయితే నేను పలగొట్టేస్తాను. మంచిగా పండగ జరుపుకుందామని మా దగ్గరికి వచ్చి ఇరుక్కపోయారు మీరు. ఇరుక్కపోయారు. ఎక్కడెక్కడ ఫస్ట్ అయితే బయట నుంచి అయితే ఇంట్లోకి డైరెక్ట్ వచ్చేసి మంచిగా వెతుక్కుందాము. పాడుబడ్డ బంగ్లాకి వచ్చి ఇరుక్కున్న షిన్చాన్, డోరేమాన్, పీజే. అవును, ఇక్కడనే ఉన్నారని వాళ్ళకి చెప్దామా? వాళ్ళకి చెప్పామంటే వాట అడుగుతారు. వద్దు వద్దు, నేనే మొత్తం వీళ్ళందరినీ తినేయాలి కాబట్టి నాకే కావాలి వీళ్ళందరూ. షిన్చాన్, డోరేమాన్, నోబితా, మీరు ఇక్కడనే ఉన్నారని నాకు బాగా తెలుసు. ఓ షిన్చాన్ ఎలా దాక్కున్నాడో చూడండి. ఏరా షిన్చాన్, ఇక్కడ దాక్కున్నావేంట్రా? ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకోరా షిన్చాన్, తీసుకో తీసుకో. సూపర్ అంటే సూపర్. మావా కాపాడండి, ఫాస్ట్ గా కామెంట్ చేయలేరా? ఇంకా చెయ్యండి మావా, చేసి మన వాళ్ళని కాపాడండి. ఓ సబ్స్క్రైబర్స్ కి ఆల్రెడీ చెప్పేశారా కామెంట్ చేయమని. అయితే ఫాస్ట్ గా వాళ్ళు కామెంట్ చేసేలోపు వీళ్ళందరి కథ అయితే ముగించేద్దాము. ఓ డోరేమాన్ తీసుకో, ఇదిగో తీసుకో తీసుకో డోరేమాన్, తీసుకో తీసుకో. డోరేమాన్ పని కూడా అయిపోయింది. ఎలా పడిపోయాడో చూడండి. ఇంకా ఇక్కడ దాక్కున్నారా?
అరే నోబితా క్యా కర్ రే ఉదర్ ఏ లేలో తీసుకో 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 ఇంకా పీజే ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఇక పీజేని కూడా కొట్టి పడేసామంటే అయిపోతుంది. కింద రూమ్లన్నీ వెతికేశాను. ఇక మనం పైకైతే వెళ్దాము. పీజే వేర్ ఆర్ యూ? యూ కెన్ ప్లే హైడ్ అండ్ సీక్. పీజే ఐ వాంట్ టు ప్లే హైడ్ అండ్ సీక్. పీజే అమ్మ బాబాయ్ వచ్చేసింది. ఆహా ఇక్కడ దక్కున్నావా? తీసుకో పీజే తీసుకో తీసుకో. అమ్మా కొట్టేసింది బాబోయ్, వెనక నుంచి వచ్చి కొట్టేసింది. అమ్మ బాబోయ్ ఎన్ని రోజుల తర్వాత నలుగురు దొరికారు నాకు. ఇక వీళ్ళతందరిని తీసుకొని వెళ్తాను. పండగ చేసుకుంటుంది రాగిని, పండగ చేసుకుంటుంది. ఏంటి రాగిని పండగ చేసుకునేది? ఆ జ్యూస్ బాబా వచ్చేసాడు. ఇప్పుడు చూడు నేనేం చేస్తాడో. తీసుకో. అమ్మ బాబోయ్ నువ్వెక్కడికి వెళ్ళొచ్చావు? జ్యూస్ బాబా నువ్వెక్కడికి వెళ్ళొచ్చావు? నాకు సబ్స్క్రైబర్లు చెప్పారు ఇలాగా నువ్వు చంపడానికి చూస్తున్నావని చెప్పారు. తీసుకో. ఇలా కాదు, చూడు నిన్ను బయటకి తీసుకొని వెళ్ళి ఎలా చంపుతానో చూడు. వస్తున్నాను బయటకి. ఎక్కడ్రా ఇక్కడ్రా నిన్ను బయటకి తీసుకొని వెళ్తాను. ఆగు. ఏంటి ఇప్పుడు చెప్పు. ఏంటి వాళ్ళకి ఎవ్వరు లేరని అనుకుంటున్నావా రాగిని? ఎవ్వరు లేరు అనుకుంటున్నావా? నేనున్నాను వాళ్ళకి. ఈ జ్యూస్ బాబా ఉన్నాడు. వాళ్ళకి ఏమీ కానివ్వడు ఈ జ్యూస్ బాబా. అర్థమవుతుందా రాగిని? వదిలిపెట్టండి జ్యూస్ బాబా, వదిలిపెట్టండి. ఇంకోసారి పీజే షించాన్ జోలికి నేను రాను. అస్సలంటే అస్సలు రాను. వదిలేయండి జ్యూస్ బాబా, వదిలేయండి ప్లీజ్ వదిలేయండి. సబ్స్క్రైబర్స్ మీరు చెప్పండి వదిలేయమని, లేకపోతే ఈ జ్యూస్ బాబా చంపేలాగున్నాడు. వదిలేయండి అని చెప్పండి ప్లీజ్, చెప్పండి సబ్స్క్రైబర్ చెప్పండి. నిన్ను అంత తేలిగ్గా ఎలా వదులుతాను రాగిని? నువ్వు బాగా హింస పెడుతున్నావంట షించాన్ని, పీజేని, డోరేమాని, నోబితాని. మా సబ్స్క్రైబర్లు చెప్తా ఉన్నారు. ఈరోజు నీ సంగతి తేల్చేదాకా ఇక్కడ నుంచి వెళ్ళాడు ఈ జ్యూస్ బాబా. అస్సలు వెళ్ళాడు. చూడు నేనేం చేస్తానో చూడు. ఇదిగో తీసుకో. వస్తున్నా రాగిని, వస్తున్నా. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో చూడు. వాటర్ లోపలికి తీసుకొని పోయి వాటర్ లోపల నేను బంధించి పడేస్తాను. వెళ్ళిపో, వాటర్ లోపలికి వెళ్ళిపో. జ్యూస్ బాబా ఈసారి నువ్వు గెలిచావనుకుంటున్నావు, కానీ నేను మళ్ళా తిరిగి వస్తాను. మొత్తానికైతే ఆ రాగినినైతే చంపేశాము మనము. ఇక మన పీజేని, డోరేమాన్, నోబితానైతే మనమైతే కాపాడుకుందాము. ఓకేనా? కాపాడుకుందాము. వచ్చేస్తున్నా పీజే, వచ్చేసాను. మీరేం బాధపడకండి. నేను వచ్చేసాను. మొత్తానికి మన వాళ్ళందరినీ నేనైతే కాపాడేశాను. చూడండి సబ్స్క్రైబర్స్, డోరేమాన్, నోబితా, షించాన్, పీజే, మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు గనక మెసేజ్ చేయకపోయింటే నేను వీళ్ళని కాపాడలేకపోతుండే. అలానే ఈ ఉగాది మీరు కూడా మంచిగా జరుపుకోండి. మీలో ఎంతమంది ఉగాది పండగ జరుపుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి, సరేనా? మళ్ళా మనం ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాము. బాయ్ సబ్స్క్రైబర్స్.